హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన అన్నంలోకి ఒక మంచి ఆధారమైన పచ్చడి చేసుకుందాం. అది మామిడికాయతోటి, మామిడికాయ నువ్వులతోటి మంచి పచ్చడి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే. ఇప్పుడు మామిడికాయల సీజన్లో ఎన్ని వెరైటీలు చేసినా ఇంకా ఏదో మిగిలిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో ఈ పచ్చడి చేద్దాము. ఇంకా వచ్చే వీడియోలో ఇంకా వేరే వెరైటీలు చేసుకుందాం. మరి ఈ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామా. మీకు ఈ రెసిపీ నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నచ్చింది అనుకుంటే కనుక ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. ఈ పచ్చడి కోసము గట్టిగా పుల్లగా ఉండే మామిడికాయ తీసుకొని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత తొక్క తీసి తురిమి పెట్టుకోవాలి. ముందుగా పోపు వేయించుకోవడం కోసము ఒక మూకుల్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేశాను. నూనె వేడెక్కింది. నూనె వేడెక్కిన తర్వాత మినపప్పు 1 స్పూన్ వేసుకోవాలి. నేను చేత్తో వేసేస్తున్నాను. మినపప్పు కొంచెం కలర్ మారిన తర్వాత 1 స్పూన్ ఆవాలు మెంతులు వేసి వేయించుకోవాలి. మీరు ఈ పచ్చడిని ఒకసారి ఇలా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ పోపు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కొంచెం ఇంగువ వేసి వేయించుకోవాలి. ఈ మామిడికాయల సీజన్లో మనం ఎన్ని రకాల పచ్చళ్ళు ఊరగాయలు పెట్టినా తనివి తీరదు. ఇంకా ఏదో కొత్తగా ట్రై చేయాలనే ఉంటుంది. మీకు అలాగ అనిపిస్తుందా? నాకైతే అనిపిస్తుంది. ఈ పోపు అంతా వేగిన తర్వాత 1 కప్పు కానీ అరకప్పు కానీ అది మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. నువ్వులు వేసి వేయించుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ వేగినవి ఉన్నాయి కాబట్టి నేను లాస్ట్లో వేసాను, లేదంటే ముందు వేయాలి. నువ్వులు కూడా వేసాక బాగా కలిపి స్టవ్ ఆపేసి బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు ఈ పోపు అంతా బాగా ఆరిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో రుచికి సరిపడా కొంచెం ఉప్పు, కొద్దిగా బెల్లం ఆప్షనల్, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం తురిమి రెడీ పెట్టుకున్న మామిడి కూర కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ మనకి ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం పలుచగా కావాల్సిన వాళ్ళు నీళ్లు పోసుకోవాలి. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని వేడి వేడి అన్నంతో తింటే భలే ఉంటుంది.